హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చింది. అరే, ఇంత ఈజీనా నిమ్మకాయ పచ్చడి అనుకుంటారు మీరు. అంత బాగా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న పిల్లలు కూడా మంచిగా అర్థమైతే మాత్రం ఈజీగా ఇంట్లో చేసేస్తారు. మరి ఇంత టేస్టీ అయిన ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఓకే. సో నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా. సో మన హెల్త్కి ఎటువంటి నష్టం కూడా లేదు. ఓకే ఓకే అండి. మొత్తం అయితే నిమ్మకాయల్ని నేను ఒక 16 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 6 నిమ్మకాయలు పక్కన పెట్టేసేయండి. మిగిలిన 10 నిమ్మకాయలు మాత్రం ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు నీట్గా కడిగి ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ డ్రై క్లాత్ తుడిచి మంచిగా ఆరబెట్టేయండి. తడి ఏమీ ఉండకూడదండి. మీరు వాడే పీట కానీ కత్తి కానీ దేనికి తడి అనేది ఉండకూడదు. చేతికి కూడా తడి ఉండకూడదు. మొత్తం నీట్గా డ్రైగా ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు ఒక నిమ్మకాయని ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి నిమ్మకాయని. ఇదిగోండి, ఇలా ప్రతి నిమ్మకాయని ఇలా చిన్న పీసెస్గా, అంటే ఒక నిమ్మకాయకి మనకి 8 పీసెస్ వస్తాయన్నమాట. సో ఒక నిమ్మకాయని 8 పీసెస్ చొప్పున అన్ని నిమ్మకాయలు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసేటప్పుడే మనకి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, అదిగోండి ఇలా పక్కన పెట్టేసేయండి. ఓకే అండి, ఈ నిమ్మకాయలన్నిటిని అయితే నేను కట్ చేశాను. ఒక డ్రైగా ఉన్నటువంటి సీసా తీసుకోండి. అందులోకి ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసేయండి. ఇదిగోండి, ఈ సీసా తీసుకున్నాను నేను. నిమ్మకాయ ముక్కలు వేసేసాను. ఇదిగోండి, ఇవేంటంటే 6 నిమ్మకాయలు మిగిల్చాం కదా, ఆ నిమ్మకాయలని ఇప్పుడు కట్ చేసి రసం తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్తో మీరు కొలిచి అందులో వేసుకోండి. నాకు 2.5 కప్స్ వచ్చాయన్నమాట. ఆ బౌల్తో 2.5 వచ్చింది. సో ఆ బౌల్తోనే నేను నిమ్మకాయలు పిండితే ఆల్మోస్ట్ రసం కూడా ఆ బౌల్తోనే వచ్చింది. ఓకే, 1 కప్పు 2.5కి 1 కప్పు మనం రసం అనేది వచ్చింది. ఇదిగోండి, రాక్ సాల్ట్ వేస్తున్నాను. టేబుల్ సాల్ట్ వాడకూడదండి. టేబుల్ సాల్ట్ వాడితే బూజు పడుతుంది. ఓకే, 1 కప్పు రాక్ సాల్ట్ వేసాను, 1 కప్పు నిమ్మ రసం వేసాను. అలాగే ఇప్పుడు 1 స్పూను పసుపు వేద్దాం. ఓకే, ఇప్పుడు అంతే అండి. నిమ్మకాయ ముక్కలు వేసాము, తర్వాత రాక్ సాల్ట్ వేసాము, పసుపు వేసాము, నిమ్మ రసం. సో ఈ 4 ఐటమ్స్ అయితే ఈ సీసాలో ఉన్నాయి. అన్నీ వేసి గట్టిగా మూత పెట్టేసి ఇలా బాగా ఇలా మూవ్ చేయండి. ఇదిగోండి, ఇలా కులికిచ్చినట్లయితే మీకు మొత్తం ఆ రసం ఆ నిమ్మకాయలకి సాల్ట్ పసుపు అంతా బాగా పట్టేస్తుంది. ఓకే, సో దీన్ని మనము 10 డేస్ అలాగే పెట్టాలి. బట్ ఫస్ట్ 3 డేస్ మాత్రం 24 అవర్స్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒక డ్రై స్పూన్తో నీట్గా ఇలా మొత్తము ఒకసారి స్పూన్తో ఇలా కలిగి తిప్పేసి మూత పెట్టేసేయండి. స్పూన్ తీసేసేయండి. అలా 3 డేస్ చేసుకోండి. తర్వాత 10 డేస్ పక్కన పెట్టేయండి. 10 డేస్ తర్వాత ప్రాసెస్ ఇప్పుడు చూడండి మీరు. 10 డేస్ అయిపోయింది. ఒక పాన్ పెట్టాను. పాన్లో మనము 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆవాలు అనేది వేస్తాను. ఈ మూడింటిని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. అంటే ఆయిల్ ఏం లేకుండా మంచిగా వేయించుకోవాలి. మంచి కమ్మని రెడ్ కలర్లో వస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇదిగోండి, వేపుతున్నాను చూడండి. ఈ నిమ్మకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎక్కడికి పోదు. మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి వేసుకొని తినేయచ్చు. ఓకే అండి, ఆగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి, రెడ్ కలర్లో వచ్చింది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మనం మెత్తగా పొడి చేసుకుందాం. ఓకే అండి, మెత్తగా మిక్సీ జార్లో అయితే పొడి చేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే పాన్లో కొంచెం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో పల్లి నూనె కానీ నువ్వుల నూనె మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. ఇదిగోండి, ఇందులో నేను 1 కప్పు తీసుకున్నాను కదా, 1 కప్పు ఆయిలే వేస్తున్నాను. మనము సాల్ట్ 1 కప్పు తీసుకున్నాము, నిమ్మ రసము 1 కప్పు తీసుకున్నాము, అలాగే పల్లి నూనె కూడా
ఒక కప్పే తీసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, అలాగే మెంతులు కూడా కొంచెం వేసేసి, అలాగే వెల్లుల్లండి పైన తొక్కు తీసేసి ఒక 7-8 రెబ్బలు వేసుకోండి. అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసేసాను. ఓకే అండి, బాగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు బ్లాక్ అయిపోతాయి. ఓకే అండి, నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ సీసా 10 డేస్ తర్వాత ఈ సీసాలో నిమ్మకాయ పచ్చడి ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసి ఒక బౌల్లో వేస్తాను, చూపిస్తాను చూడండి. ఆఫ్టర్ 10 డేస్ అండి, ఇదిగోండి ఈ విధంగా అయింది. చూడండి, ముక్క అయితే మెత్తగా చాలా బాగుంది. చూడండి, నేను స్పూన్తో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చూడండి, మంచిగా మగ్గిపోయింది నిమ్మకాయ ముక్క. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపు నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు అది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. చల్లారిపోయిన తర్వాత వేయండి. నూనె అయితే చల్లారిపోయింది, అందుకే దీంట్లో వేస్తున్నాను. ఓకే అండి, ఇందాక మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా మిక్సీలో, అది కూడా వేసేస్తున్నాను. అలాగే కారం అండి, మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అన్ని ఉప్పు కానీ అలాగే నిమ్మరసం, అదే బౌల్తో కారం. ఓకే, సో కారం కూడా వేసేసాను. ఇప్పుడు వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మంచిగా స్పూన్తో మొత్తం కలుపుకుందాం. ఓకే అండి, అంతే అండి, మన నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈజీ కదా అండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బట్ తడి అనేది తగలకూడదు అంతే. ఓకేనా? సో దీన్ని మీరు బాగా కలిపెట్టిన తర్వాత కొంచెం చల్లారింది ఓకే అనుకున్నప్పుడు మీరు ఏ సీసాలు అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సీసాలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇదిగోండి, నేను ఈ సీసాలోకి షిఫ్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ సీసాలోకి వేయచ్చు, బట్ ఏంటంటే ఆ సీసా నాకు ఫ్రిడ్జ్లో పట్టదండి, అందుకని ఇట్లా చిన్న సీసా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ సీసాకైతే వచ్చింది నాకు ఒక 16 నిమ్మకాయలతో ఇంత పచ్చడి వచ్చిందనమాట. ఓకే, ఇది కనీసం ఒక 250 గ్రామ్స్ అయినా ఉంటుంది అనుకుంటున్నానండి, 1/2 kg ఉంటుందేమో. అంతే అండి మన పచ్చడి. మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయాలండి, ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.